సంఘస్థులందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలోకి ఇప్పుడే చేసినటువంటి గౌరవనీయులు మరి మన జోసెఫ్ పాస్టర్ గారికి, వారి యొక్క సత్యమణి గారి పాస్టమ్మ గారికి మా యొక్క సంఘం తరపున, దైవ సేవకుల తరపున పక్షాన మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఈ సమయంలో వారు రావటం మనకెంతో ఆశీర్వాదకరము. ఎందుకంటే మన సంఘంలో ఎన్నో సంవత్సరాలుగా పరిచర్యను అందించినటువంటి వారి ప్రారంభ దైవ సేవకులుగా మనం ఎంతగానో వారిని జ్ఞాపకం ఉంచుకొనవలసినటువంటి పరిచర్య వారిది. కాబట్టి వారు రావటం మనకెంతో సంతోషకరము. దేవుడు వారిని, వారి పరిచర్యను ఇంకను కూడా అధికంగా ఆశీర్వదించునుగాక. మంచిది, ఈ సమయంలో వారు దైవవర్తమానాన్ని కూడా అందిస్తారు. అందుకంటే ముందుగా మనము అందరం కూడా ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగముల కొరకు సిద్ధపడదాం. ఆ తర్వాత మరి ఒక ప్రత్యేక పాటల ద్వారా మనం దేవుని ఆరాధన చేసి దైవవర్తమానం కొరకు సిద్ధపడదాం. ముందుగా 148వ కీర్తనల గ్రంథంలో నుంచి 148వ అధ్యాయము మొదటి నుంచి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం కొరకు మన మధ్యలో మరి కృపన్న గారు ఉన్నారు. వారు లేచి 148వ కీర్తన మొదటి నుంచి మార్చి చదివి సహకరించాలని మనవి చేస్తున్నాను. 148వ కీర్తనల గ్రంథము ఇంకో మైకి అండి రాజన్న, ఇంకో మైకి. పరిశుద్ధ గ్రంథం నుంచి 148వ కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలమును నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడని నియమించెను, ఏదియూ దాన్ని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకటములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారులు వృక్షములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులా. 14 స్తుతించుడి. 14 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 14. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొద్ది భాగం దీవించును గాక. చాలా మంచిది. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం కొరకు చదివి వినిపించినటువంటి కృపన్న గారికి ప్రభుపేట వందనాలు. దేవుడు ఆయనను దీవించును గాక. ఈ సమయంలో మనము ఒక 2 పాటల ద్వారా దేవుడిని ఆరాధన చేసిన తర్వాత దైవ వర్తమానం కొరకు సిద్ధపడదాం. ముందుగా స్త్రీలలో నుంచి ఒక 5 మంది గ్రూప్ సాంగ్ ముందుకు వచ్చి పాడాలని మనవి చేస్తున్నాను. ఒకరిద్దరు కాకుండా 5 మంది రావాలమ్మా. వచ్చే వారం నుంచి 5 మంది గ్రూపులుగా మీరే రెడీ కావాలి. 5 మందికి వచ్చిన ఒకే పాటను మీరు ప్రిపేర్ కావాలి. ఏమా అట్లా అన్నమాట. ఒకరిద్దరు పాడకుండా 5 మంది కలిసి పాడాలి.
చూడండి, ఈ రోజు లేచిన 5 మంది నెక్స్ట్ వీక్ లేవకూడదు. నెక్స్ట్ వీక్ కొత్త 5 మంది రావాలి. అట్లా అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనాను. ఎన్ని బాధలు నన్ను, ఏ బంధులెదురైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసినా, అలలు ఎరసినా, బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసినా, కలలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా,
ఆరోగ్యం చెల్లించెనా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులేడాడినా ఆరోగ్యం చెల్లించెనా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంట నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంట నేను ఉంటానేసయ్యా. చక్కగా మరి గ్రూప్గా వచ్చి మరి సాంగ్ వినిపించినటువంటి అమ్మగారికి ప్రభుపేట వందనాలు. వారి దేవుని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా చివరిసారిగా మరి అందరం కూడా లేచి నిలబడి ఒక పాట పురుషుల్లో నుంచి మనం పాడుకుందాం. మరి పాస్టర్ గారు పాస్టర్ ఏమైనా పాడతారేమో అని నేను ఆశపడుతున్నాను. లేదు సార్, మీరు ఇద్దరు కలిసి పాడాలనుకుంటే కూడా పాడండి సార్. సార్ కూడా పురుషులకు ఒక గ్రూప్ సాంగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రండి అందరు, సంఘ పెద్దలు అందరు రండి. సెక్రటరీ రాజు, యశ్వత్నమన్న, మరి ఇంకా 5 మంది రావాలి. యశ్వత్నమన్న రండి, మీరు కూడా రావాలి. నరసింహులు, ఇంకా ఎవరు, ఇంకా నరసింహులు, సంఘ పెద్ద నరసింహులు, ఆయన పేరు ఏంటో రండి. నరసింహన్న అందరికి వచ్చిన పాట కలిసి 5 మంది గ్రూప్ సాంగ్గా పాడి దేవుని ఆరాధించాలని మనవి చేస్తున్నాను. మీరే ఇది తీసుకోండి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే. దయచేసి ఇది చివరి పాట. ఆరాధనలో అందరూ పాలు పొందాలి. అందరం లేచి నిలబడి అక్కడ ఉన్నవారు కొంచెం ముందుకు చేరి కూర్చోండి అమ్మా, ద్వారం దగ్గర ఉన్నవారు. ఈ పాట అయిన తర్వాత మనం దైవవర్తమానం కొరకు సిద్ధపడదాం. అందరూ కూడా పాట ద్వారా దేవుని ఆరాధించాలని మనవి చేస్తున్నాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి ఆగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు,
గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగులము ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగులము స్తుతికి యోగులము ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగేలకు నామో దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగేలకు నామో దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటేనంటేవే నా మొరకు ముందే తోడో నుండో నంటివి వింటేనంటేవే నా మొరకు ముందు తోడో నుండో నంటివి తోడో నుండో నంటివి ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది ఓ యేసుని ప్రేమ మరణాంధకారలోయలోనే సంచరించేనా మరణాంధకారలోయలేనే సంచరించేనా నిరంతరమే సోనాదు కాపరివైన నిరంతరమే సోనాదు కాపరివైన కరమోలిచే నన్ను గాయించు నడుపు కరుణాగల ప్రభువా కరమోలిచే నన్ను గావించి నడుపు కరుణాగల ప్రభువా కరుణాగల ప్రభువా ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది ఓ యేసుని ప్రేమ కోదవలేయునా భయపడను నేనప్పుడు కోదవలేయునా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పారుండజేయున్ భోజన జనములతో పచ్చిక బయలులో పారుండజేయున్ భోజన జలములతో భోజన జలములతో ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర
ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా సుధించెను. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెను. సంపూర్ణ హృదయముతో సదా స్తుతించెదను. స్తుతి ప్రశలకు హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మరి ఎంతో చక్కగా పురుషుల్లో నుంచి గ్రూప్ సాంగ్ ద్వారా దేవుని ఆరాధించి మనమందరం కూడా స్తుతించడానికి దేవుడు సహాయం దయచేశాడు గనక దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనము ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం వచ్చాం. దైవ వర్తమానం కొరకు మనమందరం కూడా సిద్ధపడి ఉందాం. వర్తమానం కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభించుదాం. తలలు వంచండి. దైవ వర్తమానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు, సీనియర్ దైవ సేవకులు జోసెఫ్ సార్ గారు ఉన్నారు. వారి యొక్క వర్తమానం కొరకు మనం సిద్ధపడి మరి వేచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సంఘ పెద్ద యాకోబన్న గారు ఉన్నారు. దైవ వర్తమానం కొరకు పరిశుద్ధ ఆత్మ సహాయము నడిపింపు కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. అందరి కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలైన నీ పరిశుద్ధమైన పాదం కొందనాలు ప్రభా. తండ్రి, మరి పరిశుద్ధ దినమున ఆదివారం తండ్రి, మరి నీ బిడ్డలమైన మేమందరము నీ మందిరంలో చేరి ఇంతవరకు పాటల ద్వారా నేను గర్వపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. దేవా, మరి నీ వాక్యం చదివిన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి, మరి నీ వాక్యంలో ఎంతో బలమైన శక్తులు ఉన్నాయి ప్రభా. మరి ఇప్పుడు చెప్పబోయే వాక్యం గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, మరి నీ దాసుడు ఎన్ని రోజులకు తండ్రి మరి నీ మందిరానికి వచ్చినాడు, ఇంతవరకు సేవ చేసిపోయినాడు ప్రభా. ఆయనను కూడా ఆశీర్వదించబడుతున్న ప్రభానికి స్తోత్రాలు, వందనాలయ్యా. దేవా, మా గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, చదువుతున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం లేని బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం దేవా. దేవా, వచ్చిన దైవ సేవకుని ప్రభా ఇంతవరకు నీవు చక్కగా నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, ఇప్పుడు చెప్పబోయే వాక్యం మా హృదయాల ఫలించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను వచ్చిన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అన్నగారికి ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో మనము సీనియర్ దైవ సేవకులు మరి జోసెఫ్ ఫాస్టర్ గారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ముందుకొచ్చి దైవ వర్తమానమును అందించాలని వారిని కోరుకుంటున్నాను. మంచిది. ఈ యొక్క సమయంలో దేవుడు మమ్మలను మంచిగా ప్రయాణం విషయంలో కానీ తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి విషయంలో కానీ దేవుడు సహాయం చేసినాడు. దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే రాగానే మరి ప్రేమతో ఆహ్వానం చేసినటువంటి దైవ సేవకులకు, తర్వాత సంఘం పెద్దలకు, పెద్ద మనుషులకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకొనుచుకున్నాను. ఈ సమయంలో నిజంగా నేను చాలా విషయాలు నేను మీతో మాట్లాడాలని నాకు ఆశ ఉంది, కానీ మరి దేవుని చిత్తము అంత ఏం మాట్లాడను. ఇక దేవుని వాక్యం ఏదైతే దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడో ఆ మాటను మాత్రం తప్పకుండా మీకు చెప్పాలని నాకు ఆశ ఉంది. రెండవది, మీకు కూడా ఇదొక
భాగ్యమే అనుకోనాలి మీరు దేవుని వాక్యం. ఎందుకంటే దేవుడు ఈ అంత్య దినాలలో ఏ వాక్యం వినిపిస్తాడో అది ఖచ్చితంగా అది ఒక భాగ్యం అని మీరు ఎంచి విన్నట్లయితే తప్పకుండా మీ జీవితాలలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది, ప్రార్థన చేసుకుందాము. ఒక మాట. మహాపరిశుద్ధుడా, మీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క సమయంలో మరి బిజ్వారం సంఘమునకు ప్రభువా మేము రావడానికి ప్రయాణంలో ఎలాంటి ఆటంకము లేకుండా సురక్షితంగా నడిపించినారు. రాగానే ప్రభువా మరి మీ ప్రేమను చూపినటువంటి నీ బిడ్డలను మరి మీ యొక్క సేవకులను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుతున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా మరి ఈ యొక్క సమయంలో మేము అల్పుడను తండ్రి, నీ యొక్క బూరగా ప్రభువా వాడబడాలనేటువంటి ఆశ ప్రభువా, నీ బిడ్డలు కూడా ప్రభువా మరి నీ యొక్క దాసుడిగా నేను చెప్పుచున్నటువంటి మాటలు వినాలనే ఆశ, మరి మా యొక్క ఆశను నిరాశ కాకుండా మరి ప్రభువా మరి కొన్ని నిమిషములు నా తండ్రి ప్రభు మాతో మీరు ఉండి మాట్లాడండి. ప్రభా నీవు ఏదైతే ప్రభా బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నావో ఆ మాటను ప్రభా తప్పనిసరిగా ప్రభా మీరు పంపించండి. మీరు మహిమ పొందమని, వారి జీవితాలలో ప్రభా సంతోషము, సమాధానము, నేంది విశ్వాసము, భక్తిని దయచేసి మహిమ పొందమని, ఘనత కలిగించుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఆహ్వానం చేసి నన్ను ప్రేమతో మరి మీ వాక్యములను మీ ద్వారా పంపించే వాక్యములు వినాలనే ఆశతో మరి ఈ యొక్క సమయాన్ని నాకు కల్పించినటువంటి దైవ సేవకులకును అలాగే సంఘ పెద్దలకును పెద్ద మనుషులకు అందరికీ నా హృదయపూర్వకముగా వందనాలు తెలుపుకొచ్చున్నాను. స్త్రీలకు కూడా నా హృదయపూర్వకముగా వందనాలు తెలుపుకొనొచ్చు ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి మాట చదువుకుందాము. తర్వాత మనం కొన్ని నిమిషములు తప్పనిసరిగా మీరు దేవుని వాక్యం వినండి. విని మీ జీవితంలో ఆత్మీయంగా బలపడాలని మరి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, దయచేసి ఆ మాటను తీసి ఉంచండి. దేవుని యొక్క వాక్యంలో మనము 2వ కొరింథీ పత్రిక తీయండి దయచేసి. అపోస్తుడైన పౌలు వ్రాసినటువంటి పత్రిక 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్య భాగం చదవండి దయచేసి. 10వ వాక్య భాగం చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలుగజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం మరి ఒకసారి. ఎందుకంటే ఈ వాక్యం మీతో మాట్లాడాలని మీ వ్యక్తిగతంగా మీరు కూడా హృదయంలో ప్రార్థన చేసుకునండి. కొన్ని నిమిషములు మాత్రమే వ్యక్తిగతంగా, నేను లాస్ట్ చేస్తాను. ప్రభువా ఈ వాక్యంతో మాట్లాడండి, మీరు మహిమ పొందండి తండ్రి. మా జీవితాలలో ఆత్మీయ వెలుగును నింపండి అని ఒక మాట అడగండి ప్రభువును. మా స్తుతులకు కారణభూతులమైనటువంటి పరలోకపు దేవ, చదవబడినటువంటి ఈ వాక్యము ధ్యానం చేయడానికి మేము ఏమాత్రపు వాడము తండ్రి. ప్రభువా మేము అజ్ఞానులము, జ్ఞానం లేనటువంటి వారము అయినప్పటికీ కేవలం నీ కృప చేతనే, నీ ప్రేమ చేతనే నీ సన్నిధికి రప్పించినారు, నీ బిడ్డలు కూడా రప్పించినారు, ఈ వాక్యం ఇచ్చినారు తండ్రి. మీరు ప్రభువా ఈ వాక్యమును మరి ప్రభువా ప్రతి హృదయంలో ఉంచి ఏ మాట అయితే ప్రభువా మేము ధ్యానం చేస్తున్నామో మా అందరి జీవితాల్లో బలపడి నిన్ను మహిమపరిచేటువంటి భాగ్యం దయచేయమని, నన్ను నీ సొత్తుగా వాడుకున్నామని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఒక చిన్న మాట దేవుని వాక్యం నుండే, నేనేం వేరే మాటలు చెప్పను. మీకు తెలుసు సామాన్యంగా నేను ఏదో కథలు చెప్పి అది చెప్పేటువంటి ఆశ నాకు లేదు, నాకు రాదు కూడా. ఎందుకేమో అవి నాకు దేవుడు ఇవ్వలేదు, నాకు అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, ఏవి జ్ఞాపకం రావు అవి.
కేవలము దేవుని వాక్యము జ్ఞాపకం వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గూఢ సత్యములను మీకు బయలుపరచడానికి నేను ఇష్టపడతాను. ఎక్కువగా దేవుని వాక్యం చదువుకున్నాం. మనము ఏం మాటను చదువుకున్నాం చెప్పండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగజేయును అన్నమాట చదువుకున్నాం. ప్రియులారా, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మీరందరూ కూడా దుఃఖపడేవారే. తల్లిదండ్రులు చనిపోయినప్పుడే కానీ, అన్నదమ్ములు చనిపోయినప్పుడే కానీ, తోబుట్టువులు స్నేహితులు లేనప్పుడే కానీ, ఏదైనా నష్టం వచ్చినప్పుడే కానీ, బాధలు కలిగినప్పుడే కానీ, వ్యాధులు కలిగినప్పుడే కానీ దుఃఖపడతారు మీరు. ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైనటువంటిది అయితేనేమో మనకు ఆశీర్వాదము, లేకపోతే ఆశీర్వాదము కాదు. అందుకని భక్తుడైనటువంటి పౌలు ఈ యొక్క సంఘమునకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, భక్తుడు ఒకవేళ సంఘమునకు ఆ విధంగా జ్ఞాపకం చేస్తుండవచ్చు, నా ద్వారా మన సంఘమునకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మీ దుఃఖములో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కూడా, దైవ చిత్తం ఉండాలి. మీ దుఃఖములో ఏముండాలి చెప్పండి? దైవ చిత్తం ఉండాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఏడవని వారు ఎవరూ లేరు. ఈవెన్ నేను కూడా ఏడిచిన. ఎట్లా ఏడిచినానంటే, పిల్లల గురించి ఏడిచినాను, సంఘముల గురించి ఏడిచిన. నేను ఇంత కష్టపడి పని చేసినటువంటి సంఘములు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి ప్రభువా. మరి వాటికి ఆ ఆత్మలకు నేను మళ్ళీ కొంచెం కాపరిగా కొన్ని రోజులు ఉంటేనే బాగుంటుందని ఏడిచినాను నేను. తర్వాత పిల్లల గురించి కూడా ఏడిచినాను ప్రియులారా. ఎట్లా అంటే చిన్న వయసు వాళ్ళది, ఎదిగే వయసు. ఇప్పుడే నేను ఎట్లయితే ఆ పిల్లలకు ఈ దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం వారికి అర్థం కాదు ప్రభువా. అందుకే ప్రభువా సహాయం చేయి, మమ్మల్ని నడిపించు అని అన్నప్పుడు దేవుడు నన్ను నిజంగా అద్భుతంగా, నిజంగా భయంకరమైనటువంటి మరి స్థితిలో నుండి ఈ విధముగా ప్రభు యొక్క సన్నిధిలో మాట్లాడగలిగేటువంటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యమును దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా జోసెఫ్ పాస్టర్ బతుకుతాడన్నటువంటి నమ్మకము లేదు, అసలు లేదు. ఇక్కడ ఉన్నవారిలో మీకు కూడా తెలుసు, మీకు కూడా లేదు. జోసెఫ్ సార్ శవమే వస్తుందేమో ఇక్కడ అనుకున్నారు మీరు. మన ఏరియాకు చాలామందికి అదే ఉంది. ఈవెన్ మా నాన్న కూడా బతుకుతాడన్నటువంటి నమ్మకం మా నాన్నకు కూడా లేదు, దొరసానికి కూడా లేదు, పాస్టమ్మ గారికి, పిల్లలకి లేదు, నాకు కూడా లేదు. నేను రోజు అనుకునేది, ఈరోజు ఇట్లా చూస్తున్నా కదా, రూమ్లో చూస్తుండేదన్నా నేను, ఈరోజు చూస్తున్నా కదా మాట్లాడుతున్న పిల్లలతో, రేపు ఉంటానో లేదో అన్నటువంటి దినములు చాలా దినములు నేను చూసినాను. అయినా దేవుడు అద్భుతముగా మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను మళ్ళీ దేవుని యొక్క పరిచర్యలో అక్కడక్కడ వాడుకుంటున్నటువంటి విధానం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రియులారా. అట్టి భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈ భాగ్యం మామూలు కాదు, చాలా విషయాలు ఉన్నాయి కానీ మేము చెప్పడానికి నిజంగా చాలా సమయం పడుతుంది. అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసినాడు, అంత గొప్ప అద్భుతం చేసినాడు దేవుడు. అయితే నా ఉద్దేశం ఏంటంటే వాటన్నిటికంటే దేవుని వాక్యం ఇంకా గొప్ప అద్భుతమైనటువంటిది. కాబట్టి దేవుని వాక్యమే ముందు చెప్పాలి మనం. తర్వాత ఆటోమేటిక్గా అందరికీ మరి అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలిసినప్పుడు తెలిసిపోతుంది. మనం ఏదో సాక్ష్యం చెప్పి, ఏదో కొన్ని మాటలు చెప్పి నేను టైం వేస్ట్ చేసి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి సమయాన్ని దొంగిలించేటువంటి వ్యక్తిని కాదు, నాకు ఇష్టము ఉండదు అని కూడా మీ అందరికీ తెలుసు ప్రియులారా. అందుకే ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాను ఈ దినం. అదేంటి చెప్పండి? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగజేస్తుంది. ఎంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఏడవని వాళ్ళు ఉన్నారు? ఎవరైనా చెప్పండి. నేను ఏడవలేదు, ఏ విషయంలో కూడా ఏడవలేదు అని చెప్పిన వారు ఉన్నారా? చేయొద్దండి. ఒకవేళ మీరు ఎవరైనా, అందరూ ఏడిసినట్లే ఉన్నారు, ఏడు వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎట్లా ఏడిసింటారంటే నేను చెప్తాను. తల్లిదండ్రుల విషయంలోనో, అన్నదమ్ముల విషయంలో, అక్కజనుల విషయంలో, బంధువుల విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో
మీరు తప్పకుండా ఏడ్చుంటారు. అంతేనా? నిజమే ప్రియులారా, మీరు చెప్పకపోయినా కూడా మీరు తప్పకుండా ఏడ్చుంటారు. ఆ విషయంలో, బాధల విషయంలో, రోగముల విషయంలో కూడా ఏడ్చుంటారు. కానీ ఆ ఏడుపు రక్షణ ఇవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఏడుపు రక్షణ ఇవ్వదు. రక్షణ ఎందుకు అవసరము? ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఆ యొక్క రక్షణను పొందుకోవాలి, లేకపోతే లాభము లేదు. రక్షణ ఎందుకు అవసరము అంటే నేను చెప్తాను ప్రియులారా. మరొకసారి ఇక్కడ దైవ సేవకులు మీకు ఆ మాట చెప్పి ఉంటారు కానీ మర్చిపోయి ఉంటారు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. రక్షణ ఎందుకు అవసరము అంటే పరలోకములో మనము నిత్యము జీవించడానికి రక్షణ అవసరం. ఈ లోకములో శాశ్వతంగా ఎవరు కూడా జీవించరు. కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. అయితే పరలోకములో నిత్యము జీవించడానికి రక్షణ అవసరము. ఇక్కడ లోకంలో జీవించడానికి రక్షణ ఒకవేళ ఎక్కువగా ప్రాధాన్యత మనం ఇవ్వమేమో కానీ పరలోకములో మాత్రం రక్షణ లేకపోతే దాని దరికి కూడా మనము వెళ్ళము. మరి రక్షణ అంటే ఏంటి అన్నటువంటిది మీరు ఒక్కసారి నేను కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మరి రక్షణ అంటే ఏంటి అంటే, రక్షణ అంటే మనిషి పాపము లేకుండా జీవించాలి అన్నటువంటి ఒక తీర్మానం తీసుకోవడమే రక్షణ. ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవించకుండా నేను జీవించాలి అన్నటువంటిదే రక్షణ. ఎందుకు ఈ రక్షణ అవసరము అంటే, ఈ లోకంలో అట్లా జీవించాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకొరకు అంటే ఇక్కడ అన్నీ కూడా పెట్టాడు దేవుడు. అడి ఆశలు కూడా ఉన్నాయి కొంచెం మనిషికి. వాటన్నిటినీ తప్పించుకోవడానికి శక్తి, సామర్థ్యము, మనకున్నటువంటి మరి అలవాటు, మంచి ఆలోచన విధానము అన్నీ అవసరము. కాబట్టి వాటన్నిటినీ మనం పొందుకోవడానికి దేవుడు ఇస్తే తప్పకుండా మనము పొందుకోగలం. అందుకొరకే భక్తులు అంటున్నారు, రక్షణ పొందుకున్న వాడే నిత్యరాజ్యము వెళ్తారు. ఈ లోకంలో రక్షింపబడినటువంటి వ్యక్తి నిత్యరాజ్యం వెళ్తాడు, కానీ రక్షణ లేకపోతే వారు నిత్యరాజ్యమునకు వెళ్ళరు అన్నటువంటిది పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకము చేస్తుంది ప్రియులారా. అందుకే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడైనటువంటి పౌలు ఈ సంఘంలో ఇది ఖచ్చితంగా ఈ మాట అవసరము అన్నటువంటి ఉద్దేశం కలిగి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ మాటని చెప్పండి, ఒకసారి చదవండి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగజేయును. ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే దుఃఖము కలిగి ఉండాలి. ఏ దుఃఖం చెప్పండి? రోజుకు ఏడుస్తుంటే, బాధపడుతుంటే, వాళ్ళ గురించి ఏడిచినాను, వీళ్ళ గురించి ఏడిచినాను, ఇట్లా ఏడిచినానంటే అది దుఃఖం కాదు. ఏ దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రావాలి మనిషికి. దేవుని ఇష్టానుసారమైన దుఃఖము, దేవుని పొందుకోగలుగుతాను నేను అన్నటువంటి ఒక ధైర్యపు దుఃఖము, ఆశ కలిగిన దుఃఖము, దేవుడు కావాలి నాకే అనే దుఃఖము, బాధ, వేదన, ఆశ ఇవన్నీ కలిగి ఉండడమే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఆ దుఃఖము మారు మనసును కలగజేస్తుంది. మారు మనసును కలగజేస్తుంది. ఆ దుఃఖం లేకపోతే మనిషికి మారు మనస్సు రాదు. మరి మారు మనస్సు ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ కూడా ఆ విధంగా రావాలని మా కోరిక ప్రియులారా. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనం ఎంత కలిగి ఉన్నాము అన్నటువంటిది ఆలోచన మనకు ప్రతి దినము జ్ఞాపకం రావాలి. ఇన్ని సంవత్సరాలు నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నాను. మరి దేవుని యొక్క సేవకులు కూడా జ్ఞాపకం చేస్తున్నారు వాక్యము. దేవుడు వాక్యమును వినిపిస్తున్నాడు, ఆయన గురించి కీర్తిస్తున్నాము, ఆయన గురించి వింటున్నాము. కానీ
మరి నా జీవితం ఏంటి, నా దుఃఖం ఏంటి, నా గమ్యం ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అని మనము ఆలోచన చేయగలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము లేకపోతే నిజంగా మనం ఈ లోకంలో వ్యర్థముగా ఈ లోకాన్ని ముందుకు పంపిస్తూ ఉన్నాం, మన దినాలను గడుపుతూ ఉన్నాం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటిదని దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నేను దేవుని వాక్యంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం పొందినటువంటి వ్యక్తి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము లేనటువంటి వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అందరికి తెలిసిన వాళ్ళే, ఎందుకంటే ఎన్నో వాక్యములు విన్నారు, ఎంతమంది బోధించినారు కదా. నేను ఎంతటి వాడని, నేను దేనికి పనికిరాని వాడు, నాకంటే గొప్పవారు, చదువుకున్నవారు, నాకంటే కూడా ఎక్కువగా మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, మీకు బలంగా బోధించినటువంటి వారు ఉన్నారు. కానీ నేను ఒక్క మాట అడుగుతాను, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరికి కలిగి ఉంది? దేవుని వాక్యంలో ఎంతోమంది ఎవరైనా చెప్పాలబ్బా మీరు అని అనుకుంటున్నారేమో. మీరు విన్నారు కాబట్టి చెప్తున్నాను, అడుగుతున్నాను. నేను నాకు కూడా ఆశ ఉంటుంది, మా వాళ్ళకు ఈ విధంగా ఆత్మీయ జ్ఞానం ఉంది, ఇంకా భయం లేదు అన్నటువంటిది విధానం మాకు ఉండొచ్చు. ఒకవేళ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరికి ఉంది ఒకసారి ఆలోచించేయండి. చాలామంది ఉన్నారు కానీ ప్రాముఖ్యంగా ఎవరికి కనపడుతుంది అన్నటువంటిది మీకు తెలిసిన వారిలో ఒకరు చెప్పండి అంతే. ఎవరైనా సరే దానికి సంబంధించిన వాళ్ళు, నేను అనుకున్న వారే కాకపోయినా వేరే వాళ్ళని పర్వాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే వారికి ఉంది, వీళ్ళు గ్రహించారు అన్నటువంటిది నాకు తెలిసిపోతుంది. ఎవరికి ఉంది ప్రియులారా? దేవుని ఉద్దేశపూర్వకముగా కలిగినటువంటి దుఃఖము. స్త్రీలు, పురుషులు, పాస్టర్లు చెప్పాలి కానీ మేమేం చెప్పాలని అనుకుంటున్నారేమో మీరు. మనం నేర్చుకోవాలి అంతే. మనం ఇక్కడ పాస్టర్లు చెప్పేది మీరు వెళ్ళిపోయేది కాదు లెక్క. మీరు కూడా ఎంతవరకు తెలుసుకున్నారు అన్నటువంటిది మేము తెలుసుకుంటే బాగుంటుందని నా ఆశ. ఆ విషయం మీకు తెలిస్తే ఇక నాకు భయం లేదు, ఇంకా సంతోషంగా నేను ఇంకా కొన్ని విషయాలు మీకు జోడించి చెప్తాను. అంటే ఇంకా బంద్ చేయను, దానికి జోడించి ఇంకా మీకు చెప్తాను. ఇంకా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం సవరాన్నైనా ఎవరు కలిగి ఉంది? దేవుని వాక్యం. ఇంకా నాకేమొచ్చాను అనుకున్నాడు. చాలామంది ఉన్నారు. ఎవరు? పౌలు అన్నారు కదా, వెరీ గుడ్, మంచిదే ఆ మాట కూడా. కానీ ఇంకా ఎక్కువగా ఆయన కూడా నిజంగా చాలా దుఃఖపడ్డాడు ఆయన. ఇంకా కూడా ఉన్నారు చూడండి. యోబు ఉన్నాడు, వెరీ గుడ్ అమ్మా. మోషే, ఇంకా కొంచెం కొత్త నిబంధనల గ్రంథంలోకి రండి. నోవాహు ఉన్నాడు. ఇంకా కొత్త నిబంధనల గ్రంథంలోకి రండి. పాత నిబంధన అవుతుంది, ఇంకా కొత్త నిబంధనలోకి రండి చూద్దాము. పాత నిబంధనలు అది కథలని తెలుసు, మా తాత చెప్పినాడు అప్పుడు. మీకు ఎవరు? మీ నాయన అప్పుడు చెప్పినాడు, పెద్ద మనిషి బాగా. ఇంకా కొత్త నిబంధనలోకి రండి. సరే, మంచిది. మీ ఆలోచనలు వేరుంటాయి, నా ఆలోచనలు వేరుండవచ్చు. ఒకవేళ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అద్భుతంగా ఉన్నటువంటి వ్యక్తి లూకా శుభవార్త దయచేసి తీయండి. 18వ అధ్యాయము చదవండి అమ్మా. 18వ అధ్యాయము మొదటి నుంచి చదవండి కొంచెం. వారు విసగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. మైకు పెట్టండి ఆయమ్మకు. మైక్ ఇస్తే బాగుంటుంది అన్నమాట. అందరూ వింటారు, అక్కడ బయట ఉన్న వాళ్ళు కూడా వింటారు. వాళ్ళు కూడా వినాలి, ఎందుకంటే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉండవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక మాట వారికి వారితో మాట్లాడితే దేవుడు మళ్ళీ వచ్చేవారం రావచ్చు, ఒకవేళ చెప్పలేము. లేదంటే అక్కడ కూడా వింటే మంచిదే కదమ్మా.
మైక్ పెట్టుకుని చదవమ్మా. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయేను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజడాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవరాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. అది దివారాత్రము మొరపెట్టుకునే వారికి న్యాయం తీర్చడా? ఈ ప్రార్థన దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. దివారాత్రము ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, మమ్మల్ని కాపాడు, మా ఆత్మను కాపాడు, మా పిల్లల్ని కాపాడు, మా సంఘమును కాపాడు, నీ యొక్క పరిచర్యను కాపాడు. ప్రతి విషయంలో కూడా వారు ఏం చేస్తారంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము వారికి ఉంటుంది. ప్రియులారా, ఎందుకొరకు ఉంటుంది అంటే ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము లేకపోతే దేవుని రాజ్యము పొందడము చాలా కష్టం. దేవుని గూర్చినటువంటి, దేవుని యొక్క రాజ్యము గూర్చినటువంటి మరి ఆలోచనలు ఉండేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేస్తారు. చాలాసార్లు మనం చర్చిలలో ప్రార్థనలు చేస్తారు కొంతమంది. ఆ ప్రార్థనలోనే కనపడిపోతుంది. ఏం కనపడుతుంది చెప్పండి? వారు నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన దేవుడు వింటున్నాడా, వినడా? దైవ చిత్తానుసారమైన ప్రార్థనేనా, దేవుని చిత్తం లేదా ఆ ప్రార్థనలో? వీరు ప్రార్థన ఎలా చేస్తున్నారు అన్నటువంటిది మనకు బాగా కనపడిపోతుంది ప్రియులారా. వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం దాంట్లో పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు మనుషులు చూడవలనటువంటి ప్రార్థన కొంతమంది చేస్తూ ఉన్నారు. తర్వాత తాను మెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ప్రార్థన చేసేవారు కొంతమంది ఉంటున్నారు. కొంతమంది దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, దేవుడు మెచ్చుకోవాలి అన్నటువంటి ప్రార్థన దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఒకరి గురించి ఒకరు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? మీ ఇంటి పక్కల ఉన్న వారి గురించే కానీ, మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వారి గురించే కానీ మీరు ప్రార్థన చేశారా? అలా ప్రార్థన చేస్తే అది దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే మీరు మీ గురించి మాత్రమే కాదు, వ్యక్తిగతంగా మీ ఇరుగు పొరుగు వారి గురించి కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎంత గొప్ప విశేషమో తెలుసా ఆ విషయంలో? మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థన చేయకపోతే మనం క్రైస్తవులములో కాదు చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందే. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది, ఆయన జీవించింది, మరణించింది ఆయన కొరకు కానే కాదు అసలు. అంతేనా కాదా చెప్పండి? ఆయన కొరకేనా? కాదు, అసలు కాదు. అందరికీ తెలుసు కదండి, మొత్తం తెలుసు మనకు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది, జీవించింది. ఇక్కడ ఆయన ఏం చేశాడు ఈ లోకంలో 33.5 సంవత్సరంలో, అవన్నీ కూడా ఆయన కొరకు కానే కాదు. ఆయన కేవలము మనుషులందరి కొరకు ఆయన జీవించాడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రియులారా, అందుకొనకే మన కొరకు కాదు కానీ మన ఇతరులు, మన ఇరుగు పొరుగు వారు
రక్షణార్థం లేనటువంటి వారు, ఆ యొక్క ఉద్దేశంలో లేనటువంటి వారికి మనము ఎక్కువగా ప్రోత్సాహము లేకపోతే మనం తెలుసుకునేటువంటి ఈ రక్షణ మార్గాన్ని వారికి తెలపాలి. మీకు బాగా తెలుసు, నేను ఈ యొక్క గ్రామంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా మనకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వారి దగ్గరకు నేను పోకుండా పర్వాలేదు, కానీ లేని వారి దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది అని కోరుకునేవాడిని. నేను ఎక్కువగా దేవుని దగ్గర విశ్వాసం ఉంది, దేవునికి వారికి నమ్మకం ఉంది, దేవుడు అంటే తెలుసు, కొంత భక్తి భయం ఉంది, వారి దగ్గర పోవటం కంటే ఏం తెలియని వారి దగ్గరికి వెళితే వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తే వారు గొప్ప భాగ్యం పొందుకుంటారనే ఉద్దేశాన్ని నేను అప్పుడు కలిగి ఉండేవాడిని. అప్పుడు వెళ్ళి ప్రతి ఇంటిని దర్శించి, వారు చర్చికి రాకపోయినా వారు ఎన్నడూ కూడా మన సంఘ పెద్దలను చూడలేదు, వాళ్ళు చర్చి ముఖం కూడా చూడండి, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి కూర్చొని మాట్లాడి, వారు ఎట్లా కూర్చోబెట్టినా వారు తండ్లాడుతుంటే పాపం కుర్చీ కావాలా అది కావాలని, నాకు ఏమొద్దు, కింద కూర్చుంటా నేను కింద కూర్చొని కూడా ప్రార్థన చేసి వారి కొరకు వాక్యం వినిపించి వారితో పాటు నేను కూర్చొని కొన్ని నిమిషములు గంట ప్రార్థన చేసి వారిని ప్రభు దగ్గరికి నడిపించి, నిజంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన పెద్ద మనుషులు సంఘ పెద్దలు కూడా అందరూ సంతోషించి వారిని చేర్చుకున్నారు. ప్రియులారా, ఎవరిని కూడా ఎందుకు రావాలా, ఆ వ్యక్తి ఎందుకు రావాలా వద్దు అన్నటువంటి పరిస్థితి లేదు, అప్పుడు రాలేదు, ఇప్పటికి కూడా లేదు వీళ్ళకు. కాబట్టి చాలామంది దీనిని తెలుసుకోకనే వారు మూర్ఖత్వంలోనే దేవుని దూరము చేసుకుంటున్నారు. మనుషులను చూస్తున్నారు కానీ దేవుణ్ణి చూడము లేదు. నాకు తెలుసు, ఇంత పెద్ద గ్రామము ఈ కొద్ది మంది ఉన్నారంటే దీనిలో చాలా అనైక్యత కనపడుతుంది. ప్రియులారా, నేను చెప్తున్నాను, దేవుని సేవకుడిగా మనుషులను మనం ఎప్పుడు కూడా చూడొద్దు. ఆ మనిషి నిన్ను పరలోకం చేర్చాడు, నరకానికి చేర్చాడు. వచ్చి నరకానికి పోతుంటే సార్ 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 దేవా 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 కొంచెం కాపాడబోయే మాయ పని అని అంటాడా? చెప్పండి, అంటాడమ్మా? అమ్మగారు అంటారు, ఎవరన్నా అమ్మలు ఎవరు అనరు. కేవలము మనము జీవించినటువంటి జీవితంలో ప్రభువుని ఎంత తెలుసుకున్నాము, మనం ఎంత పశ్చాత్తాపడ్డాము, ఆయనకి ఇష్టలుగా ఎలా ఉన్నాము అన్నటువంటిది దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి మనకు మళ్ళీ నిత్య జీవము అనుగ్రహిస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అలాగనే ఆలోచన చేయండి, ఇక వేరు ఆలోచన ఏం చేయకండి. ఇక మనుషుల ముఖం ఎప్పుడు కూడా చూడొద్దు. ఆ వ్యక్తి పరలోకం చేస్తాడు, నరకానికి చేర్చాడు. కేవలము దేవుడే ఈ రెండింటిని చేసేది. ఎవరు చేస్తారు ఈ పని అంటే దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తి చేస్తాడు. దేవుని చిత్తానుసారం జీవించకపోతే చేయలేడు. ప్రియులారా, మనుషుల చిత్తానుసారము, లోకంలో ఉన్నటువంటి చట్టానుసారము, పెద్దల చిత్తానుసారము కదా, వారి మార్గంలో నడవడము, వీటిలో ఉన్నటువంటి వారు నిజంగా దేవుని రాజ్యంలో చేరాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయమని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. అందుకే మనమందరం ఎలా జీవించాలి చెప్పండి దేవుని బిడ్డలా? ఒక్క మాట జ్ఞాపకం చేయాలని అనుకున్నాను, అది చేస్తున్నాను. ఏంటి చెప్పండి? దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. ధనవంతుడు లాజరు ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ధనవంతుడు లాజరు ఉన్నాడు. నాకు ఎంత త్వరగా మీరు చెప్తుంటే నాకు అరే వీళ్ళకి అర్థమైందని తొందరగా ముగించేస్తాను. లేదంటేనేమో ఇంకా అర్థం కాలేదని మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సింది టైం పడుతుంది. ఇంకా ధనవంతుడు లాజరు ఉన్నాడు. వీరిలో ఎవరు దేవుని చిత్తానుసారం జీవించినటువంటి వ్యక్తులు? లాజరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగా చెప్పండి? ఇది కావాలి మనకు. ఇంకా కథ తెలిసిపోయింది, ఇంకా దేవుని చిత్తానుసారం లేనివారు ఎవరు అంటే మరి ఏం చెప్తారు మీరు? ధనవంతుడు అంటారు. ఎలా? ఇదేనమాట కావాల్సినటువంటిది మనకు.
అంటే బీదవాళ్ళు అయిపోతే ఇంకా దేవుని తెలుసుకుంటే అయిపోతుందా? వెరీ గుడ్. ఇంకా చెప్పండి. కృపణకి ధైర్యం బాగుంటుంది, చాలా ధైర్యం ఉంటుంది, మంచిగా చెప్తాడు. ఇంకా స్త్రీలమ్మ, మీరు తల్లారా, స్త్రీలు ఎక్కువగా వస్తారు, ఎక్కువ వాళ్ళు దేవుని వాక్యం వింటారు. వారిద్దరిలో నేను చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కృపణ చెప్పింది కూడా వాస్తవమే, అదే నేను కొంచెం వివరించి చెప్తాను మీకు. వారిద్దరిలో దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించిన వాడు లాజరు. ఎందుకు అని అంటే, ఆయనకి ఎంత కష్టం వచ్చినా కానీ కూడా దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేసిండు అని మాత్రం ఎప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, అది అన్నమాట సత్యమాట. ఆయనకు కలిగినటువంటి బాధ, వేదన, పరిస్థితి మనకు కలిగితే దేవుని నమ్ముకుని నాకు ఇట్లా చేసిండు అని చెప్పి మనం ఏం చేస్తాం చెప్పండి? దూషిస్తారు. అవసరమైతే దేవుణ్ణి వదిలేసి ఇష్టానుసారంగా ఆ దేవతలను ఈ దేవతలను లోకములు బుడికేవారు కూడా కొంతమంది ఉంటారు. నా కళ్ళెదురుగా జరుగుతుంది, మా ఇండ్లలో కూడా జరుగుతుంది కొంచెం. ఎట్లా అంటే, మా అన్న, మా డాడీ, మా చిన్నాన్న, మా పెదనాన్న ఈ విధంగా దేవుని సేవను చక్కగా నమ్మకంగా చేసినారు. మరి ఎందుకు నిజంగా ఇట్లా చేసినాడు దేవుడు అని చెప్పి నా పైన అనుకుంటున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు ప్రియులారా. నేనంటాను ప్రియులారా, దానిలో దైవ చిత్తము ఏ మాత్రము లేదు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం కలగజేస్తుంది చెప్పండి ప్రియులారా? మారు మనసును కలగజేస్తుంది. వారు లోకానుసారంగా ఆలోచన చేస్తున్నారే కానీ దైవ చిత్తానుసారంగా ఆలోచన చేయడం లేదు. ఆ విధంగా యోబుని అనుకుంటే సరిపోతుంది. మరి బాగుంటున్నా చెప్పండి? కృపణ చెప్పే ఇప్పుడు యోబుని అనుకుంటే, అట్లా అనుకునింటే లాభము అసలు లేదు. లాభం యోబుకు అతి భయంకరమైనటువంటి కష్టాలు ఆయనకు కూడా మామూలుగా రాలేదు. ఆయనకు ఒక్కటి చెప్తాను మీకు, వాళ్ళ పిల్లలు చనిపోయినారు, వాళ్ళు రెప్పపాటం చనిపోయినారు, ఉన్న ఆస్తంతా పోయింది. మరి ఎప్పుడైనా కానీ కూడా దేవుడు నాకు ఇట్లా చేసిండు అన్నాడా? అనలేదు. అదే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఆయన దుఃఖం ఏంటంటే, నా ప్రభువు నాకు మళ్ళీ మంచిగా చేస్తాడు అన్నటువంటి దుఃఖం ఉంది. నాకు ఎప్పటికీ అదే జ్ఞాపకం వస్తే ప్రియులారా. మీరు అనుకుంటుండవచ్చు, సార్ ఇట్లా ఉన్నవాడు ఇట్లా అయినాడు కదా అనుకుంటుండవచ్చు. మీరు నాకేముందంటే, దేవుడు తప్పకుండా దీని వెనక నాకు మంచిగా చేస్తాడు. గట్టిగా చెప్పండి, చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగానే ఇస్తాడు అన్నటువంటిది నమ్మకం నాకు ఉంది. కాకపోతే ఒక బాధ ఉంది, ఏంటంటే సేవ పనిచేసి నేను ఊరికే ఉన్నాను. దేవుని మాటలను బోధించే టైం వేస్ట్ చేశాను నేను. అది దేవుడు చేయలేదు, అది నేను వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నేనే బాగుండింటే ఇంకా చాలామందికి ఆత్మీయమైన మాటలు వినిపిస్తుంటే కదా, వారు ఆత్మీయంగా నడుస్తుండ్రి కదా, వారికి నేను ఇది చేశాను అని చెప్పి మీ గురించి నేను చాలా బాధపడతాను. నేను విశ్వాసుల గురించి చెప్పేవారు ఉన్నారు, వారు లేకపోలేరు. ఉన్నారు కానీ నా ఉద్దేశం వేరు ఉందేమో, వారి ఉద్దేశం ఎట్లుందో మాకు తెలియదు కదా. నాకు తోచినది నేను ఖచ్చితంగా దేవుని ముందు మీకు చెప్పాలి. వారికి తోచింది వారు చెప్తూ ఉంటారు. కానీ ఒక్క మాట చెప్తాను ప్రియులారా, ఒకవేళ నేను చెప్పలేకపోయినా, ఈ పరిస్థితిలో చెప్పలేకపోయినా కూడా మీరు దేవుని సేవకులను ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? వారి మాట ఖచ్చితంగా వినాలి. నేను చెప్పేది అది. మీ మధ్యకు వస్తున్నటువంటి ప్రతి సేవకుడిని కూడా మీరు ఏం చేయాలంటే, దేవుడు పంపించే ప్రతి మాటను వినాలి. అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వారి మాటలు అస్సలు ఖాళీ కాదు. వారి మాటలు అప్పుడే కనబడతాయి. వాటిని ఒకవేళ మీరు గమనించి వాటిని నేర్చుకోకపోయినా పర్వాలేదేమో, కానీ దేవుని చిత్తానుసారంగా వారు మాట్లాడుచున్నారు అని అంటే
తప్పకుండా మీరు ఏం చేయాలి? వారి మాటలను వినాలా, గ్రహించాలా. అవసరమైతే అర్థం కాకపోతే వారిని అడగండి. అర్థం తెలుసుకొని ఇంకా ఆధ్యాత్మికంగా మీరు ఎదగండి అని నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, మన దగ్గరకు నాకు తెలిసిన కాడికి మంచి ట్రైనింగ్ చేసిన వారే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ నేను చూసిన కాడ నుంచి నేను చూస్తున్నాను. ఎందుకంటే మనకు ఏ సార్ అక్కడ హైదరాబాద్లో ఆయనకు తెలుసు ఎవరు ట్రైనింగ్ చేసినారో ఎవరు చేయలేదు అని. ఆయన ఖచ్చితంగా ఆలోచన చేసి ఇక్కడకు పంపించడానికి ఇష్టపడతాడు. ఆయన యొక్క ఉద్దేశం కూడా అదేనమాట. వారికి చక్కగా బోధ చేయాలి, ఆధ్యాత్మికంగా నడపాలి వాళ్ళను అన్నటువంటి ఆలోచన వారికి కూడా ఉండవచ్చేమో ఒకవేళ. అట్లా అని చెప్పి అట్లా వారు ఎంకరేజ్ చేసినప్పుడు మీరు కూడా అటువంటి పాస్టర్లను పెట్టుకున్నారు, చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నాను. దేవుడు దీనిలోనే ఉంది, ఏముంది అంటే దేవుని చిత్తము ఉంది. దేవుని చిత్తము లేకపోతే మీ మధ్యకు నేను వచ్చేవాడిని కూడా కాదు. అప్పుడు మీ మధ్యకు వచ్చి ఆ టైమున పాస్టర్స్ చేయాలంటే చాలా, చెప్పండి, మీ నోటి నుంచి రావాలి ఈ మాట. కృపానందం, ఆ టైమున ఆ పరిస్థితిలో చేయాలంటే మీరు చెప్పలేరు, తెలుసు కానీ చెప్పరు మీరు. చాలా కష్టం. అర్థమైందా? చాలా కష్టం. అది జాన్నయ్యకు బాగా తెలుసు ఆ విషయం. పెద్ద మనిషి ఉండేప్పుడు ఆ పెద్ద మనిషి అంటే సేవకాడికి మాత్రం చెప్తున్నాను నేను, చాలా గమనించినాడు ఆయన. ఈ పరిస్థితిలో ఈ యొక్క మరి దినాలలో ఈ విధంగా ఆశ కలిగి ఉండడము ఇది నీకు గొప్ప ఆశీర్వాదం సార్ అని చెప్తుండే ఆయన. ఎందుకంటే వారు గమనించారు పెద్ద మనుషులు. నేను కూడా సంతోషపడేవాడిని ప్రియులారా. నేను అనుకునేవాడిని ఏమంటే, ఇది దేవుని, గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని చిత్తము ప్రియులారా. అప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, చర్చిలోకి రావడానికి కూడా స్థలము, బాట లేదు, పూల అవి చెట్లు ఉండేదంతా, కంప చెట్లు. తర్వాత ఆ చెట్లని మేము ఇట్లా అనుకొని చర్చికి వచ్చేవారం ఆదివారం. అటువంటిది దేవుడు ఇక్కడ దేవుని చిత్తం ఉంది కాబట్టి మంచి సంఘ పెద్దలను ఏర్పాటు చేసి, స్త్రీలు పురుషులు కూడా వారిని గమనించి దేవుని ముఖము చూసి దేవుని కార్యం జరగాలి అని చెప్పి ప్రతి ఇల్లు కూడా, ప్రతి విశ్వాసి కూడా విశ్వాసిగా పని చేసినారు, సహాయం చేసినారు. ఇంత పెద్ద పని దేవుని ద్వారా నడిపించినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవ్వరూ చేయలేదు ప్రియులారా. మనుషులు చేసిన పని కానే కాదని నేను చెప్తాను నీకు. ఇది దేవుడు చేసినటువంటి పని. ఎందుకంటే ఆ పనిలో దేవుని చిత్తము ఉంది. మీరు ఆలోచన చేశారో లేదో కానీ నేను ఆలోచన చేసినాను. నేను ఇంత పెద్ద సంఘంలో కూడా పనిచేసినాను. తాండ్రపాడు, మేడికొండ పెద్ద సంఘాలు అవి. కానీ దేవుని చిత్తము ఎక్కడ ఉంది అని నేను గమనించినప్పుడు బిజ్జివారం గ్రామంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీ ప్రార్థనలు, తర్వాత పెద్దల మాటలు, ప్రార్థనలు, పాస్టర్ల యొక్క ప్రార్థనలు దేవుడు విని, ఇంకోటి దేవునికి తెలుసు వాళ్ళు చేయకపోయినా కూడా తెలుసు, కానీ ఆ మనస్సు చూసినాడు. ప్రార్థన అంటే మనస్సు. ఆ మనస్సు చూసి దేవుడు ఒక పని చేసుకోవడానికి ఆ టెక్నాలజీని, ఆ మైండ్ను, ఆ మంచితనాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఇంత పెద్దగా మందిరాన్ని, అక్కడ కంపౌండ్ను, హాలును నిర్మించుకోవడానికి దేవుడు కృప చూపినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మనం చేసింది కాదు ప్రియులారా. దేవుని చిత్తము అక్కడ దాంట్లో ఉంది కాబట్టి అయింది. అందుకే దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వారు మారు మనసుకు లైన్ వేసుకున్నారు అని అర్థం. మనసు మారితేనే దేవుని రాజ్యము
వస్తుంది, లేకపోతే రాదు. మనసు మారకపోతే దేవుని రాజ్యము రాదు. దేవుని దగ్గరికి వెళుతాము, వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చెప్పండి ప్రియులారా. ఒకవేళ తెలిస్తే వెంటనే ఆహ్వానం చేస్తాడు దేవుడు. రండి అయ్య గారు, రండి అమ్మగారు, మీరు ఇక్కడ కూర్చోవాలి చూడండి, మీరు ఇట్లా ఉన్నారు చూడండి అని చెప్పి దేవుడు సంతోషిస్తాడు. ఆయన కుడి పార్శ్వమున ఆయన రొమ్మున ఆనుకొని మనము కూర్చుని ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని చిత్తము ప్రియులారా. దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి వ్యక్తి ఇంత పని చేయలేడు. అందుకే మీరు మీ జీవితంలో ఒక తీర్మానం తీసుకునండి. ప్రభువా, నేను ఈ సమయము నుండి ఈ దినము నుండి నేను ఖచ్చితంగా నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తాను, నాకు మీరు జీవించడానికి సహాయము చేయండి అని మీరు ప్రార్థన చేసుకునండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు, జీవించడానికి శక్తిని ఇస్తాడు ప్రియులారా. నేను ఈ మాటనైతే తప్పకుండా చెప్పగలను. ఇప్పుడు నేను ఎప్పుడైనా కానీ కూడా మంచం పడుకున్నప్పుడు ఒక ఆలోచన చేసేవాడిని, ప్రభువా ఈరోజునే లాస్ట్, నేను మరి ఈరోజు కాకపోతే మరి ఇంకొక రోజు నేను ఉంటానా? నేను ఇట్లా ఉన్నా కదా ప్రభువా, నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన వచ్చినప్పుడు నేను ఒకటే అనుకునేది, ప్రభువా నీ చిత్తం ఇంకా చాలామంది తెలుసుకోవాలి, నీ చిత్తాన్ని ఇంకా చాలామంది తెలుసుకోవాలా. ఎట్లా చెప్తారు మీరు అని మీరు అనుకోవచ్చు ప్రియులారా. నేను చెప్తాను, ఎందుకంటే ప్రతి చర్చిలో నేను చూసినప్పుడు మేము క్రైస్తవులము కదా, మేము చర్చికి వెళ్ళాలి అంతే, అట్లా ఇక్కడ కూర్చోవాలి, ఇట్లా పాడాలి, ఇట్లా చేయాలి, రావాలి బయటికి అంతే. ఇది ఎక్కువగా మన ఊర్లో లేదేమో కానీ ఎక్కువగా నేను చూసినటువంటిది 100కి 70% తప్పకుండా అట్లనే ఆలోచన చేసేవారు ఎక్కువ ఉన్నారు. 30 మంది మాత్రమే సంపూర్ణంగా తెలిసిన వారు ఉండవచ్చేమో. అప్పుడు ఆ విషయాన్ని గమనించిన వ్యక్తి ఎట్లా ఉంటాడు చెప్పండి? ఇంకా తీవ్రంగా ఆలోచన చేయాల్సి వస్తుంది. ప్రభు ఆ 70% బాగా కావాలంటే అది నీ కృప కావాలా తండ్రి, నీ చిత్తం కావాలి ప్రభు అని నిజంగా నేను అనేక సార్లు బాధపడుతూ కూడా నేను ప్రభువుకు చెప్పేవాడిని, మనసులో అనుకుని ప్రార్థన చేసుకునేవాడిని. మరి ఆ విధంగా సేవకులకు మీరు జ్ఞాపకం చేయండి, పెద్దలకు విశ్వాసులకు జ్ఞాపకం చేయండి. ప్రభువా ఏం తెలియని వారు ప్రభువా వారు వ్యర్థం కాకుండా దయచేసి ప్రభువా రక్షించండి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక ఆనందాన్ని ఇచ్చేవాడు. ఎట్లా ఇచ్చేవాడంటే నాకు ఒకరిని చూపించేవారు, నాకు పాస్టర్లని, తర్వాత పెద్ద మనుషులను చూపించేవాడు దేవుడు. అంటే వారు తెలుసుకున్నటువంటి వారు కాబట్టి వారు చెప్తే వారికి మేలు జరుగుతుందని స్త్రీ పురుషులను చూపించినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ప్రభువా ఈ యొక్క ఆలోచనలో లేకపోతే ఈ దర్శనంలో నీ చిత్తం ఉంది, ఇది నీ మాటనే ప్రభువా, నీ ఉద్దేశమే ప్రభువా అని నేను సంతోషంగా పడుకునేవాడిని. నేను నిజము చెప్తాను ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండి నాకు ఒకటి దేవుని అందరిని తెలుసుకోవాలి. ఆ విషయము అందరూ అంటే దాంట్లో మా పిల్లలు కూడా వస్తారు, మా పిల్లలు కూడా తెలుసుకోవాలి, ప్రభుని వెంబడించే వారిగా ఉండాలి. ఇది గొప్ప భాగ్యం తండ్రి అని మనసులో ప్రార్థన చేసుకునేవారిని. ఈ విషయాలన్నీ కూడా నేను మళ్ళీ తిరిగి నేను పనిచేసినటువంటి చర్చలకు చెప్పాలనే ఆశతో నేను ఉంటున్నాను. మొట్టమొదటిగా నాకు ప్రియమైనటువంటి సంఘము, ప్రేమ కలిగిన సంఘము మన బిజ్వారం సంఘము. అందుకే నేను ఈ వారము ఇక్కడికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు నిజంగా ప్రియులారా, ఎందుకంటే నన్ను ఒక స్టాండర్డ్గా ఒక పాస్టర్గా ముద్ర వేసినటువంటి సంఘం ప్రియులారా ఈ సంఘం. నేను మరవను. మీరు అనుకుంటారేమో కానీ ఒకవేళ సార్ ఇట్లా అయినాడు ఇక ఆయన పని ఆయనదే మనది అనుకుంటారేమో. ఎంతమంది వచ్చినా నాకు తల్లి సంఘం. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా బోధించినాను కూడా నేను.
తర్వాత మీ ప్రేమను కూడా నేను సంపూర్ణంగా అందుకున్నాను. నాకు 700 రూపాయలు జీతం అప్పుడు, అంతేకాదు మోసినాయన ఫస్ట్ 700 జీతం. నాకు ఏం అవసరం వచ్చినా మోసినాయని పిలిపించేది, అడుగుతుంటే సంఘ పెద్దలు అందరితో మాట్లాడి ఎవ్వరు కూడా ఏ సంఘ పెద్ద కూడా ఎందుకు ఇవ్వాలా సార్కి అని మాత్రము రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయపూర్వకంగా మీకు వందనాలు తెంపుకొనిచున్నాను ఆయన. మీకు అంత మంచి ప్రేమను చూపించినటువంటి సంఘం ఇది. నేను దాదాపుగా 7 సంఘాల్లో నేను సేవ చేశాను, కానీ ఇటువంటి సంఘమును, ఇంత మంచి సంఘమును నేను చూడలేదు ప్రియులారా. పెద్ద సంఘాల్లో కూడా చేశాను, తాండ్రపాటులో చాలా పెద్ద సంఘం. లేదు ప్రియులారా, మీ ప్రేమను నేను సంపూర్ణంగా పొందుకున్నాను. ఏమి లేకపోయినా కూడా నేను సేవ చేయాలని నిర్ధారణ చేసుకున్నానంటే మీ ప్రేమను బట్టే ప్రియులారా. నాకేమొద్దు ప్రభువా, నాకు వీళ్ళ ప్రేమ కావాలి ప్రభువా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభిమానించినటువంటి వ్యక్తిని ప్రియులారా. దాంట్లో నాకు అనిపించింది దేవుని చిత్తము ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీంట్లో దేవుని చిత్తం ఉంది ప్రియులారా. ఇప్పటికి కూడా నేను మర్చిపోను. పాస్టమ్మ, నేను, పిల్లలు ఎప్పుడు మర్చిపోము. బిజ్వారం సంఘంలో ఇప్పటికి కూడా మరవము. ఎంతోమంది ప్రేమించవచ్చు, ఒకళ్ళ మిమ్మల్ని అభిమానించవచ్చు అని చేయవచ్చు, కానీ నా ప్రేమ కూడా మీ దాంట్లో కొంచెం జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆశపడచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనకందరికీ, చెప్పండి ప్రియులారా, మనకందరికీ ఉండాల. ఆ దుఃఖం ఉంటే మనకేమొస్తుంది? మారు మనసు వస్తుంది. ఆ మారు మనసే మనల్ని మళ్ళీ నిత్యరాజ్యము చేరుస్తుంది. ఇంతే కదా మనం వాక్యం వినే దీని కొరకే కదా ప్రియులారా. అందుకే నేను ఈ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశతో నేను మన గ్రామానికి వచ్చాను ప్రియులారా. ఈ మాటను మీరు విన్నారు. తప్పకుండా చేయగలిగే సంఘం మనది. తప్పకుండా పట్టుదలతో ఈ విధంగా జీవించి చూపించే సంఘం ప్రియులారా. ఈ మాట మీ బంధువుల దగ్గర కూడా వెళ్ళిన తర్వాత చదివి చెప్పండి వాళ్ళకి. చదువు రాకపోతే కూడా దేవుని చిత్తానుసారంగా జీవించిన వారే దేవుని రాజ్యంలో వెళ్తాం మనం, లేకపోతే వెళ్ళము అన్నటువంటిది మీరు తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. దేవుని చిత్తంలో ఒకవేళ కష్టాలు రావచ్చేమో, దుఃఖాలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, బాధలు రావచ్చు ప్రియులారా, కానీ దాంట్లో గొప్ప బహుమానం మనకు వస్తుందని మాత్రం మరవకూడదు. మీరు మంచిగా ఎంజాయ్గా విచ్చలవిడిగా జీవించిన వారు బాగున్నారు, వారు నిజంగా ఇంత మంచిగా ఉన్నారు, వారు బాగున్నందుకే ఇచ్చినారేమని మనకు తప్పది. వాళ్ళు తర్వాత భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవచ్చు. అందుకే మీకు జ్ఞాపకం చేశాను. ధనవంతుడి లాజర్ని జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి. దైవ చిత్తానుసారంగా జీవించినటువంటి వ్యక్తి లాజరు. ధనవంతుడు దేవుని చిత్తానుసారంగా జీవించలేకపోయాడు. ధన చిత్తానుసారంగా జీవించినాడు. ధన వ్యామోహం అది ఉంటే చాలా అనుకున్నాడు అంతే. అంటే ఆయన ఈ లోకం గురించి ఆలోచన చేసినాడు, కానీ తర్వాత ఏంటి అని ఆలోచన చేయలేదు. లాజరు ఈ లోకం ముందు ఆలోచన చేశాడు, తర్వాత ఆలోచన చేశాడు ఎక్కువగా. ఈ లోకంలో ఎట్లా ఉంటే అక్కడికి వెళ్తాము అన్నటువంటిది ఆలోచన చేసినాడు ప్రియులారా. అందుకే ఈ లోకంలో మనము సంపాదించాలా, సుఖపడాలా, ఇంత గొప్ప వ్యక్తిని అనిపించుకోవడానికంటే కూడా నిజంగా నిత్యరాజ్యంలో మాకు స్థలం కావాలి అని ఈ లోకంలో కొన్ని వదులుకుంటేనే నాకు దొరుకుతుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అదే దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచన. దుఃఖం కాదు. ఇంకా దుఃఖం గురించి చెప్పలేను. దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచన అది. ఆ ఆలోచన మీరు ఎల్లప్పుడూ చేస్తారని ప్రభునామమున నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక్క మాట మీ గురించి నేను ప్రార్థన చేసి నేను ముగించేస్తాను. మా స్తుతులకు కారణభూతుడమైనటువంటి పరలోకపు దేవా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో నా తండ్రి ప్రభువా, నీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించాలని బిడ్డలతో మీరు మాట్లాడినారు ప్రభువా. ఈ లోకంలో నా తండ్రి ప్రభువా, మేము జీవించగలిగే జీవితం మాకు తెలుసు. మేము ఎలా జీవిస్తున్నాము, ఎటు పరిగెడుతున్నాము,
ఏ ఆశ కలిగి ఉంటున్నాము అన్నటువంటిది కూడా తెలుసు నా తండ్రి ప్రభు. మరి ఆ యొక్క ఆలోచనలో ఆ పనిలో ప్రభు మునిగిపోయినటువంటి బిడ్డలు ఒక్కసారి ప్రభు మీ వాక్యము ద్వారా మాట్లాడినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి ప్రభు, ఈ లోకములో నాయనా మేము పొందుకునేటువంటి కొన్ని కోట్ల రేట్ల కంటే ప్రభు నీ వాక్యము గొప్పది నా తండ్రి ప్రభు. అవును తండ్రి, ఆ మాటనే మీరు జ్ఞాపకం చేశారు. ధనవంతుడు నా తండ్రి ప్రభు ఈ లోకములో ఆయనకి ఏది కొదవ లేకుండా జీవించాడు నా తండ్రి ప్రభు. లాజరు నా తండ్రి ప్రభు దరిద్రుడుగా ఉన్నాడు. సుంకరి నా తండ్రి ప్రభు దరిద్రుడుగా ఉన్నాడు. పరిసీయుడు నా తండ్రి ప్రభు ధనవంతుడిగా ఉన్నాడు. వీరిలో మేము చూసినప్పుడు నా తండ్రి ప్రభు పరిస్థితులు తారుమారై కష్టాలతో రోగములతో నొట్టిమిట్టాడుతున్నటువంటి బిడ్డలే బాగుపడినట్టు మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. ఎందుకంటే దానిలో పశ్చాత్తాపం ఉంటుంది, తర్వాత ప్రభువా నీ యందు విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంది ప్రభువా. అందుకే వారు ఈ లోకం వదిలిన తర్వాత గొప్ప ధనవంతులయ్యారు తండ్రి ప్రభువా. ధనవంతులని అనిపించుకున్న వారు నా తండ్రి ప్రభువా దరిద్రులైనట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభువా, మీ బిడ్డలతో ఈ మాటను చెప్పినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి నా ద్వారా మీరు ప్రభుని నీ సొత్తుగా వాడబడినప్పుడు అనేక మంది ప్రభువా ఇక్కడ నీ వైపు తిరిగినారు నా తండ్రి ప్రభా, బాప్తిస్మం పొందినారు, నిన్ను గూర్చి ప్రభువా వాక్యం విన్నారు. వ్యర్థం కాకుండా వారిని నీ మాటల చేత ప్రభా బలపరచండి, సహాయం చేయండి. నిర్భయంగా సంతోషంగా ప్రభ ముందుకు సాగుటకు కృప చూపండి ప్రభ. వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందులను, కష్టములను, నష్టములను, వేదనలను దూరం చేయండి తండ్రి ప్రభు. సంతోషము, సమాధానము వారి వెంట పంపండి దేవా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి, ఈ వాక్యమును బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలమ్మా. అయ్యా వందనాలు, మీ అందరికి వందనాలు. మంచిది, సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి అలాగే పెద్ద మనుషులకు, సంఘ పెద్దలకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకొనిచున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మన సంఘంలో మీ అందరి ఆదరణ పొందుకున్నటువంటి కుటుంబముగా వారు అందించినటువంటి పరిచర్య ద్వారా మన సంఘము దీవించబడినటువంటి విధానాన్ని బట్టి ఒకసారి వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనల్ని దర్శించినందుకు కూడా మనం ఎంతో ఆశీర్వదించబడినటువంటి వారముగా భావించాలి. కాబట్టి మంచి వర్తమానం అందించినటువంటి సీనియర్ దైవ సేవకులకు మా సంఘం అంతటి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం కానుకల పాట పాడుకున్న తర్వాత మరలా నేను పాస్టర్ గారికి కొన్ని నిమిషాల సమయం ఇస్తాను. సెక్రటరీ ఆ కార్యక్రమాన్ని నడిపిస్తాడు. పాస్టర్మ గారు ఉన్నారు మన మధ్యలో. సరే, అంతే కదా. కానుకల పాట మనము పాడుకుందాం. ఈ సమయంలో మనం కానుకలు సమర్పిద్దాం. సంఘ పెద్దలు కానుకలు సమర్పించాలని మనవి. నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది లోకములో,
చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అందచంద నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనస్సును పొంద, మారు మనసు నీవు పొందవా. ప్రార్థన మనవులు ఉన్నట్లయితే మరి సంఘ పెద్దలకు రాసిచ్చినట్లయితే సెక్రటరీ ప్రకటన చేస్తాడు. మంచిది. ఈ సమయంలో మరి కానుకలు సమర్పించాం. దేవుడు ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మరి మన మధ్యలోకి వచ్చినటువంటి గౌరవనీయులు దైవ సేవకులకు మరి ఈ యొక్క కొన్ని నిమిషాలు సమయాన్ని ఇస్తాము. శ్రీమతి జోసెఫ్ గారు, పాస్టమ్మ గారు వారి ముందుకొచ్చి కొన్ని నిమిషాలు వారి యొక్క వ్యక్తిగత విషయాలను, సాక్ష్యాలను, దేవుని యొక్క మేలులను వారు పంచుకోవాలని మనవి చేస్తున్నాను. అమ్మగారు రండి. ఈ సమయాన్ని పాస్టమ్మ గారికి అప్పగిస్తున్నాను. మంచిది. మరి ముఖ్యంగా మరి మొట్టమొదటిగా మరి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి రెండోదిగా మరి సంఘ కమిటీకిని మరి విశ్వాసులకు అందరికీ స్త్రీలకును మరి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మిమ్మల్ని చూడడం నాకు ఎంతో సంతోషం, ఆనందము. మరి ఈ దినమున కూడా మరి మీ అందరితో మరి దైవదాసుడు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి కూడా అవకాశమును మరి కల్పించినందుకు కూడా నాకెంతో ఆనందము, సంతోషము. మీతో సావాసం చేయడం కూడా మాకెంతో ఆనందము ఉన్నది. అదే ఆనందాన్ని కూడా మీతో పంచుకోవడానికి మేము వచ్చాము. ఇంకా విక్టర్ మ్యారేజ్ అప్పుడు కూడా మీతో సావాసం చేసి మరి మా కుటుంబంతో పాటు మీరు కూడా ఉండాలని కూడా మేము అప్పుడు కూడా చెప్పాము, వచ్చారు, సంతోషించాం. ఇప్పుడు కూడా పాపది మ్యారేజ్ ఉంది. మరి దేవుడు నిజంగా ఒకవేళ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని శోధనలు మనల్ని వెంటాడినా కూడా జరిగేటివి కదా ఆపకుండగా జరిగిస్తూనే ఉన్నాడు. మేము అనుకుంటూనే ఉంటున్నాం కానీ దేవుడు మరి దేవుని ప్రణాళిక ఏమైనదో కానీ మరి వివాహాన్ని కూడా దేవుడు జరిపించడానికి దేవుడు మాకు సహాయం మరి ఇచ్చాడు. మరి కొంత ఆర్థికంగా ఉన్నా కానీ దేవుడు ముందుకు వెళ్ళగొడుతూనే ఉన్నాడు కదా. సారికున్నటి బాధలలోనే మళ్ళీ దేవుడు కూడా మంచి కార్యాన్ని జరిగించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని మీతో కూడా పంచుకోవడానికి వచ్చాము. మరి రాజు తీసుకోండి.
ఆ విధంగానే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేశారు. సార్ విషయంలో ఎవ్వరు ప్రార్థన చేయలేదనే వారు లేరు కదా, అందరూ చేశారని నాకు నమ్మకం. ఎందుకంటే ఇంకా చాలామంది నిజంగా ఈ ప్రార్థన సావాసాన్ని కల్పించుకొని కూడా కొంతమంది ఉంటాడో లేడో అనే స్థితిలో కూడా ప్రార్థన చేసినారు, ఉండాలని ప్రార్థన చేశారు. నిజంగా దేవుడు మీ ప్రార్థన ద్వారానే దేవుడు ఆయనకి మేలు చేశాడు. కన్నీటి ప్రార్థన నిజమే దైవ మరి చిత్తానుసారమైన దుఃఖమును, మారు మనసును, లేకుంటే మరణము నుండి కూడా తప్పిస్తుంది కదా. ఆ విధంగానే మరి సార్ని మరి తప్పించింది. ఎందుకంటే మేము హోమిన్లో ఉన్నప్పుడు అస్సలు ఒక్కరిని కూడా లోపలికి రానియరు. ఒకవేళ మన ఏరియా కాకపోయినను, మనకు తెలియకపోయినను, మేము అక్కడ ఉన్నాం కదా. తాండ్రపాడు నుంచి మేము వెళ్ళిన తర్వాత ఆమనగల్లికి వెళ్తున్నాం. ఒక 6 నెలలు మాత్రమే అక్కడ ఉన్నాం. అక్కడున్న పాస్టర్లు అందరూ ఓమినికి వచ్చారు. ఒక 10 మంది పాస్టర్లు వచ్చారు. ఒక్కరిని కూడా లోపలికి రానివ్వలేదు. ఆ పాస్టర్లను ఎవరిని లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే ఉదయం 6 గంటలకు ఒక మనిషిని, సాయంత్రం 6 గంటలకు ఒక మనిషిని మాత్రమే పోయి చూడాలంతే. చూసినా కూడా ఈయననే మనతోనే సార్ మాట్లాడడం లేదు, చూడడము లేదు. ఏంటంటే చూడాలి, ఇట్లా రావాలంతే. ఆ విధంగా ఉన్నారు. ఆ టైం అయిపోయింది కాబట్టి ఆ సార్ వాళ్ళని లోపలికి రానివ్వలేదు. వాళ్ళు చేసిన ప్రార్థన నాకు ఇప్పటి వరకు చాలా, ఇంకా నాకు కూడా ఒక నిజంగా ఇంత ఉంది కదా, దేవుని ప్రణాళిక, ఇంత దేవుని ప్రేమనే వేరు కదా అనిపించింది. వాళ్ళు ఆ వాకిలి కాడ నిలబడి ఎవ్వరికి భయపడలేదు, గొలుసు ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన. వాళ్ళకి మనం పరిచయమా? ఒకవేళ ఇక్కడ ఎవరో ఊరు మనకు బంధువులు ఉంటారు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఇచ్చినాక వీళ్ళు మన ఫలాను వాళ్ళం అనుకుంటాం కదా. ఇబ్రహీంపట్నం సైడ్ అక్కడ మనకు తెలియని ఊర్ల ప్రాంతంలో నుండే 10 మంది పాస్టర్లు వచ్చి గొలుసు ప్రార్థన చేశారు. ప్రభువా మరి తిరిగి ఆయన నిలబెట్టు, నీ పులిపీఠం మీద చూసి మేమందరము నీ మాటలు వినాలి, అప్పుడు ఆ మాటలను, ఆ వాక్యం విన్న తర్వాత మేమందరము సంతోషించాలి. ప్రభువా నిలబెట్టు నాయన, నువ్వు గొప్ప దేవుడవని వాళ్ళు ప్రార్థన చేశారు. చూడు, నాకు అదే ధైర్యం ఇచ్చింది. దేవుడు నిజంగా ఆయనను బాగు చేస్తాడని ఒక నమ్మకము, ఆ ధైర్యం నన్ను పరిచింది. చూడండి కదా, మనకి ఎవ్వరు తోడు లేదనుకుంటాం కదా, సారికి ఒక్కడే కానీ కదా, అందరినీ సహాయం చేయడానికి, ప్రార్థించడానికి ఆయన కొరకు కదా ఎంతోమంది ఉన్నారని అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. దేవుడు నిజంగా ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది. ఆ ప్రార్థనే ఆయనను రక్షించి ఈ దినం మీ ముందర నిలబెట్టింది. ఇంత మాత్రం కూడా ఉంటాడని ఎవరికి ఊహలా లేదు. కాబట్టి దేవుడు నిజంగా మా పట్ల ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు శోధన వచ్చినప్పుడు కూడా మనం నిలవదెక్కడానికి శక్తి కావాలి కదా, ఆ శక్తి రావాలంటే ప్రార్థనే. ఎన్నోసార్లు నేను కూడా కన్నీటి ప్రార్థన, ప్రభువా ఒక్కసారి శాంతి తండ్రి, ఏంటంటే ఆయనకు చేసిన మేళ్లను మేము పంచుకోవాలి. ఇంత గొప్ప దేవుడు మాకున్నాడు, ఇంకా ఎవరు లేరు అనేది ఒక సాక్ష్యమైన పంచుకోవడానికి సమయాన్ని దయచి ఆయన నిలబెట్టు. ఇదొక్కటే నాకు కావాల్సింది. నేను డబ్బు ఐశ్వర్యము నాకు అవసరము లేదు ప్రభువా. నిజంగా నువ్వు నిరూపించినావు కదా దేవుడు కదా, శక్తివంతుడు అని నిరూపించినావు. కాబట్టి అనేకుల మధ్యలో వారు చేసిన ప్రార్థన సావాసపు కూడి మరి సంఘాల్లో కూడా నేను ఈ సాక్ష్యమును చెప్పాలి ప్రభు అని అనుకున్నప్పుడు దేవుడు నిజంగానే సారుని ఇంతవరకు మంచిగా చేశాడు, ఇంకా చేస్తాడు అనేది ఒక నమ్మకం అయితే ఉంది. దేవుడు ఇంకా బాగా మరి సంపూర్ణంగా ఇచ్చి మరి అందరి మధ్యలో ఇంకా వాడబడడానికి కూడా ఆ అట్టి కృపను కూడా దయచేస్తాడని మేము ప్రార్థిస్తున్నారు, మీరు కూడా ప్రార్థిస్తున్నారని మా నమ్మకము, విశ్వాసము. మరి ఇప్పుడు రాజుకు పత్రిక ఇచ్చాము, మరి మీతో పంచుకుంటాడు, మీరు రావాలని సంఘం అంతటికి. ఎందుకంటే ఒకరికొకరికి ఇవ్వలేము కాబట్టి అందరం ఒక కుటుంబం కాబట్టి మీ అందరి కొరకు ఒక పత్రిక ఇచ్చాను. ఆ విధంగానే మరి సార్ మంచిది. ఈ సమయాన్ని సంఘ సెక్రటరీకి అప్పగిస్తాను. ఆయన మిగతా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను.
కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేయుచున్నాము. ఈరోజు మన మధ్యలోకి మన గతంలో ఇక్కడ చెప్పినటువంటి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ మన మధ్యలోకి వచ్చి వాక్యం అందించడం చాలా సంతోషం. అదేవిధంగా ఒక 2 మాటలలోనే మనకు అర్థవంతంగా వివరించడం జరిగింది. దైవ చిత్తానుసారంగా రక్షణ మార్గము ఏ విధంగా ఉంటుందని 2 రెఫరెన్స్ల ద్వారా మనకు వివరించడం జరిగింది. కాబట్టి ఆయన ఈ విధంగా మనల్ని కలుసుకోవడం, ఆయన ఈ విధంగా మంచి ఆరోగ్యంగా ఉండడం మనందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఒక మంచి శుభకార్యానికి మనకి ఇన్విటేషన్ ఇవ్వడానికే మన మధ్యలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న పాప అంటే పాస్టర్కి 3వ పాప పెళ్ళి కుదిరింది. అదేవిధంగా ఇదే నెలలోనే పెళ్ళి ఉంది. ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. ఒకసారి పెళ్ళి కార్డును చదువుతాను, అందరు వినండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించేదము. కీర్తన 118:24. పుసులూరి నాయకంటి వారి పెళ్లి పిలుపు. ఎంగేజ్మెంట్ తేదీ 24/9/2025 బుధవారం ఉదయం 10:30 MB ఒలివ చర్చి నందు షాబాద గ్రామంలో జరుగుతుంది. అదేవిధంగా తలంబ్రాలు 26/9/2025 శుక్రవారం ఉదయం 10:30 జరుగుతుంది. ఎక్కడంటే వివాహ వేదిక MB పెనియేలు చర్చి నందు మేడికొండ గ్రామం, కొత్త కాలనీ జరుగుతుంది. శ్రీమతి పి దొరసానమ్మ, శ్రీ రెవరెండ్ పి జోసఫ్ గార్ల ఏకైక పుత్రిక PJ రేచల్ జ్యోతి అనే వధువునకు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం మేడికొండ గ్రామం, కొత్త కాలనీ గ్రామ వాస్తవ్యులైనటువంటి శ్రీమతి దొడ్ల మారతమ్మ, శ్రీ దొడ్ల జయన్న గారుల కనిష్ట పుత్రుడు జి రాజు అను వరుణకు వివాహం నిశ్చయించినారు. కావున మీరందరూ నూతన వధువరులను ఆశీర్వదించి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన చేయుచున్నారు. ఎంగేజ్మెంట్ జరిపించేవారు టి పౌల్ పాస్టర్, రెవరెండ్ SD ప్రకాశం, SD ప్రసాద్ శంషాబాదు, అదేవిధంగా రెవరెండ్ జెబిన్ మోజెస్ హైదరాబాద్. అదేవిధంగా సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. వివాహం జరిపించేవారు పి రవి BD పాస్టర్, సంఘం పెద్దలు పెద్ద మనుషుల ఆధ్వర్యంలో జరుగుతుంది. వివాహ వేదిక MB పెనియేలు చర్చి నందు మేడికొండ గ్రామం, కొత్త కాలనీలో. ఆహ్వానించేవారు శ్రీమతి పి దొరసానమ్మ, రెవరెండ్ పి జోసఫ్ పాస్టర్ గారు. అదేవిధంగా 24వ తారీఖు 9వ నెల 2025 ఉదయమే ఎంగేజ్మెంట్ ఉంటుంది షాబాద గ్రామంలో. తప్పకుండా సంఘమంతా వెళ్ళి నూతన వధువులను ఆశీర్వదించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా మన యొక్క సంఘ ప్రకటనలు దయచేసి అందరూ గమనించండి. ముఖ్యంగా మనము ఫంక్షన్ హాల్ నిమిత్తమై ఏర్పాటు చేసుకొనుటకు ప్రతి ఒక్కరూ 5,000 ఇవ్వవలసిందిగా మిమ్మల్ని గతంలోనే కోరాము. ఇంకా తిరుగుతున్నారు సంఘం పెద్దలు. దయచేసి మీరు ఇంకా ఇవ్వని వాళ్ళు త్వరగా ఇవ్వాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. మనం ఎంత తొందరగా ఇస్తే అది పని కూడా అంత త్వరగా అయిపోతుంది. ఇంకా ఇవ్వని వారు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. మీరు ఫంక్షన్ హాల్ నిమిత్తం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అది దేవుని కార్యము, దైవ చిత్తానుసారంగానే జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రార్థనలో చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా మన సంఘ సభ్యుడు సంగాల వెంకటన్న మామ, వైఫ్ ఆఫ్ సాశమ్మ కుమారుడు యశ్వంత్ కుమార్ దంపతులకు ఈ నెల 6వ తేదీన కుమారుడు పుట్టిన కారణంగా వాళ్ళు ప్రార్థన మనవి కోరుచున్నారు. అదేవిధంగా సంతోషంగా కానుక కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ యొక్క తల్లి బిడ్డ క్షేమం గురించి ప్రార్థన చేయవలసిందిగా వారు కోరుచున్నారు. అదేవిధంగా మనందరి కొరకు స్వీట్లు కూడా ఇవ్వడం జరిగింది. చివరిలో మీ అందరికీ స్వీట్లు పంచుతారు. మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. అదేవిధంగా మన మధ్యలో గతంలో సేవ చేసినటువంటి మెన్నో సైమన్ పాస్టర్ గారు
రష్యాలో ఆయనకు వాక్య పరిచర్య చేయడం కొరకు ఆహ్వానం అందింది. ఈరోజు రాత్రి 12 గంటలకు ఆయన ఫ్లైట్లో బయలుదేరుతాడు. కాబట్టి మన సంఘంలో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరడం జరిగింది. కాబట్టి సంఘంలో ప్రార్థన చేస్తూ అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరడం జరిగింది. మిమ్మల్ని కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా దేవుని నామానికి వందనములు. దేవదానం కుటుంబంలో అందరూ గత వారం నుండి అనారోగ్యంతో ఉన్నారు. దేవుని ప్రార్థన చేసుకొనగా మమ్మల్ని స్వస్థపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చిన్న కానుక ఇచ్చారు. ఈ విధంగా అంటే అప్పుడు గత వారము అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడు అందరు స్వస్థత పొందారు. కాబట్టి ఈ విధంగా తెలియజేయడం కూడా మంచిది. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒకసారి ప్రకటన, మీరు ఫంక్షన్ హాల్ నిమిత్తమై మనము చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏంటంటే 5,000 రూపాయలు ఇవ్వాలని అందరు నిర్ణయించారు. కాబట్టి మీరు తప్పకుండా ఇవ్వవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. ఇంకా ఎవరైనా ఇవ్వలేదో వారు దయచేసి త్వరగా సంఘ పెద్దలకు ఇవ్వాలి. సంఘ పెద్దలకు కూడా అందరూ సహకరించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. ఎవరైనా ఇప్పుడు తెచ్చి ఉంటే ఇక్కడ తెచ్చి ఇవ్వండి, మీకు రిసిప్ట్ రాసిస్తారు. దయచేసి చర్చ అయిపోయిన తర్వాత ఇవ్వండి, ఇప్పుడేనన్నా ఇవ్వవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దయచేసి త్వరగా మనము పనులు సకాలంలో అయిపోవాలంటే డబ్బు కూడా ముఖ్యమే. కాబట్టి మీరు దయచేసి త్వరగా ఇవ్వవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాము.